రైట్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్టీవీ తెలుగు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈ పేరు 3 సార్లు ఉచ్చరించగానే మనకి ఒకప్పటి స్టార్, ఇప్పటికీ స్టార్. పొలిటికల్లో కూడా స్టార్గా మెరిసిపోతున్నారు. డిప్యూటీ సీఎంగా ముందుకు దూసుకు వెళ్తున్నారు. తనదైన శైలిలో ఆయన రాజకీయ రంగంలో కూడా ఒక ముద్రను వేస్తున్నారు. సో డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏ మాత్రం ఖాళీగా కూర్చోకుండా రాజకీయాల్లో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామంలో తనదైన ముద్రను వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతోంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం ఏంటి, మరి రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్రను వేస్తూ ముందుకు వెళుతున్నారు. సో ఈ క్రమంలో మరి ఆయన యొక్క లక్ష్యం, సినిమాల్లోకి వచ్చిన లక్ష్యం, అదేవిధంగా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్యం, సాధించాలి అనుకోబోతున్న లక్ష్యం గురించి మనతో పాటు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు ఎస్ఎన్టీవీ తెలుగు సిఎండి స్వామినాయుడు గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. స్వామినాయుడు గారు నమస్తే అండి. ముందుగా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒకప్పటి మనం సినిమా స్టార్ అనుకుంటున్నాం, ఇప్పటికీ సినిమాలు అడపా తీస్తానని ఫ్యాన్స్ చెప్పడం జరుగుతోంది. అయితే డిప్యూటీ సీఎంగా తనదైన ఒక ముద్ర వేసుకుంటున్నారంటూ కూడా పొలిటికల్ సర్కిల్లో, మరి ముఖ్యంగా ఏపీ రాజకీయ యవనిక మీద క్లియర్గా మనకి కనిపిస్తోంది, వినిపిస్తోంది. మీరేమంటారు, ఎలా అనాలిసిస్ చేస్తారు? ఆయన యాక్చువల్లీ ఆయన కెరీర్లో రాజకీయాల్లోకి రాకముందు నటనా జీవితంలో ఆయన అనేక హిట్ సినిమాలు చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి గారి ద్వారా ఇంప్రెస్ అయ్యి అతను సినిమా రంగంలో అడుగుపెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఆయనకి అన్నకు మించిన తమ్ముడి కిందే అందులో కూడా వాళ్ళ యొక్క బ్రదర్ యొక్క ఇమేజ్ని తో సంబంధం లేకుండా అతని వ్యక్తిగతంగానే నేను నటుడిని, నేను గొప్ప అగ్ర హీరోలతో సమానంగా నేను చేయగలను అనే స్థాయిలో అతనికి స్వతహాగానే ఆయన ఒక ట్రాక్ రికార్డ్ని నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఆయనకు అనేక సినిమాల్లో వ్యక్తిగతంగా కూడా చూస్తే ఆ సినిమాల్లో ఒక హీరో ఏ రకంగా మంచిగా చేస్తాడో అన్ని ఆ కథలో ఏ రకంగా అది క్రియేట్ చేస్తారో చూపిస్తారో మనకి నిజ జీవితంలో కూడా అటువంటి స్వభావాన్ని కలిగి ఉన్న వ్యక్తి రియల్గా చాలా తక్కువ మంది ఉంటారు. నటించడం వేరు, నిజ జీవితం వేరు. కానీ ఆయన సినిమాల్లో ఏ రకంగా నటిస్తాడో నిజ జీవితంలో కూడా అదే రకమైన స్వతహాగా ఆయన ఒక హీరో కిందే పబ్లిక్ లైఫ్లో కూడా సినిమా వేరు, ఈ పబ్లిక్ లైఫ్ వేరు. పబ్లిక్ లైఫ్లో కూడా అతను ఒక సినిమాలో హీరో కిందే అతను ఉండటం జరుగుతుంది. రెండోది ఏంటంటే అనేక మందికి సేవా కార్యక్రమాలు కానీ, లేకపోతే నేనున్నాను ఆపదలో, ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళకి అందరికీ నేనున్నానని భరోసాతోటి ఆయన ముందుకెళ్ళటం జరుగుతుంది. సో నేను ఆ పిఆర్పి ఉన్న టైంలో 2009 ఆ టైంలో ఆయనకి దగ్గరగా ఉండటం జరిగింది. చాలా సందర్భాల్లో మేమిద్దరం కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మేమిద్దరే ఉండి క్యాబిన్లో కూడా మేమిద్దరే ఉండి అనేక విషయాలు డిస్కస్ చేసాం. రెండోది ఆయన పిఆర్పి మీటింగ్లో ఉన్నప్పుడు కూడా అంతవరకు ఆయన పార్టిసిపేట్ చేయలేదు మీటింగ్లో. నేను ఆయన్ని ప్రేరేపించడం ద్వారా ఆయన కూడా మీటింగ్లోకి, పిఆర్పికి సంబంధించిన మీటింగ్లో పార్టిసిపేట్ చేయటం. ఆయన సరే పార్టీ పరంగా గెలవకపోయినప్పుడు కూడా చిరంజీవి గారి పార్టీలో మాత్రం ఆయనకి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఆయన ప్రజల్లో ఉండి చాలా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ అన్నకి ఎంతో చేదోడు వాదోడు ఉన్నప్పుడు కూడా ఎందుకునో కానీ ఆ యొక్క పొలిటికల్గా సక్సెస్ కాలేకపోయారు వాళ్ళ బ్రదరు. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మనం చూసినట్లయితే క్రమశిక్షణతోటి ఆయన పైకి రావడం జరిగింది. వాళ్ళ అన్నయ్య గారు మెగాస్టార్గా ఉన్నప్పుడు కూడా తనదైన శైలిలో సినిమాలలో కూడా ఒక ముద్రను వేసుకుంటూ మంచి మెసేజ్ ఇచ్చుకుంటూ ముందుకు రావడం జరిగింది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత క్రమశిక్షణ పనికొస్తుందంటారా? రాజకీయాల క్రమశిక్షణ అంటే ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈ రాజకీయాలు రాను ఏమైపోయిందంటే ఆ మాట ఉచ్చరించడానికి కూడా ఇష్టం లేకుండా తీసుకొచ్చారు. కానీ అది కరెక్ట్ కాదు. రాజకీయాలు అది ఒక రకమైన ప్రొఫెషన్ కింద, లేకపోతే ప్రజాసేవ చేసే వాళ్ళు రాజకీయ నాయకులే. ప్రజాసేవ ప్రజలకి పరిపాలన అందించడం కానీ, చట్టసభల్లో చట్టాలను తయారు చేసేవాళ్ళు కానీ ఎంత పొలిటీషియన్సే. వాళ్ళకి డెమోక్రసీలో రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించబడతాయి కాబట్టి దాని ద్వారా వాళ్ళు చట్టసభల్లో చట్టాలను తయారు చేయటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, ఇవన్నీ కూడా భాగస్వాములు అవుతారు. ప్రజల్లో ఏకాగ్గా ఉంటారు. వీళ్ళంతా ఏకాగ్గా కాకుండా ప్రజల్లో మేము ఉన్నాం అనే మమేకం అవుతూ ఉంటారు. కానీ వీళ్ళు ఈ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు
నేను అనుకోవటం ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక డైమండ్ లాగా ఉంటే, అటు వజ్రాల్లాగా ఉంటే పొలిటీషియన్స్ అందరూ దేశంలో కరప్షన్ అనేది ఉండదు, అసలు మన దేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. ఇంకొక విషయం కూడా మనం గమనిద్దామండి. ఇప్పుడు రాజకీయంగా ఎన్నికల సమయంలో భారీ బహిరంగ సభల్లో భారీ డైలాగులతోటి మరి ఎవరైతే అప్పుడు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారో ఆ నాయకులను కూడా చీల్చి చెండాడటం జరిగింది. మరి ఇప్పుడు ఆ డైలాగులో హోరు ఎందుకు కనిపించట్లేదు అంటారు? ఒకవేళ డిప్యూటీ సీఎం అయ్యారని డైలాగులు వేయట్లేదా? ఏం జరుగుతుందంటారు? అంటే ఒకటి మీరు ఇందులో గమనించవలసింది ఒకటి ఉంది, రాజకీయ ప్రచారం వేరు, ప్రభుత్వంలో ఉన్న పద్ధతులు వేరు. రాజకీయాల్లో ఉన్నప్పుడు పార్టీ ప్రచారంగా పార్టీ అధికారంగా రావాలని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది అంతా కూడా పార్లమెంటరీ కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు కూడా అది ఎవరు కౌంట్లోకి తీసుకోరు. మేము గెలవాలి, మేము నెగ్గాలనే తాపత్రయం తప్ప ఆ సందర్భాలు ఏముండదు. కానీ ఇప్పుడు ఒక గవర్నమెంట్లో ఒక డిప్యూటీ సీఎంగా అతను ఉన్నాడు కాబట్టి, సో ఏదైతే పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉంటుందో అదే వాడాలి, రాజకీయాలు పక్కన పెట్టి పరిపాలన భాగస్వామి కాబట్టి డెఫినెట్గా అతను ప్రభుత్వంలో ఒక భాగస్వామి కాబట్టి ప్రభుత్వ పరంగానే అతను ముందుకెళ్ళవలసిన అవసరం ఉంటుంది. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి రాజకీయాల్లోకి రావడానికి ముందు వచ్చిన తర్వాత మనం చాలామంది నాయకులు చూసాం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. వాళ్ళు ఎమ్మెల్యేలుగా మారకముందు, మారిన తర్వాత, లేకపోతే మంత్రులుగా మారిన తర్వాత, మారక ముందు. మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 4 రాళ్ళు వెనకేసుకోండి అంటూ కూడా పాత సామెత ఉండనే ఉంది. మరి ఉన్న కోట్లాది రూపాయలని ప్రజా సంక్షేమానికి తన వ్యక్తిగత నిధుల నుంచి, వ్యక్తిగత డబ్బుల నుంచి ఖర్చు పెట్టడం, అంటే దాదాపు 6 కోట్లు కూడా ఇచ్చినట్లుగా మనకి విరాళం ఇట్లా వచ్చినట్టు తెలుస్తుంది కదా. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఈయనకి వ్యత్యాసం అదొకటేనంటారా? లేదు, ఇంతకుముందు మీరు అడిగారు రాజకీయాలకి సంబంధించింది. ఇప్పుడు ఏంటంటే మిగతా రాజకీయ నాయకులు వేరు, ఈయన పద్ధతి వేరు. కారణం ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చి ఏదో సంపాదించుకోవాలి, అధికారాన్ని అనుభవించాలని వస్తూ ఉంటారు. కానీ ఈయనకి ఆ రెండూ లేవు. ఏది అంటే ప్రజలకి నేను ఒక్కడినైతే కొంతవరకు చేయగలుగుతాను ప్రజాసేవ. సో అధికారులు ఉంటే కనుక నేను చాలామందికి మేలు చేయడానికి అవకాశం ఉంటుందనే ఆ యొక్క నినాదంతో ఆయన ముందుకు రావడం జరిగింది. అలాగే ఆయన ఎప్పుడు కూడా లాభాన్ని గురించి, లేకపోతే నాకు ఇది ఉంది నేను ఈ రకంగా వెనకేసుకోవాలని ఆ తాపత్రయం ఎప్పుడూ లేదు. ప్రజల్లోనే ఉంటూ అతని దగ్గర లేకపోయినప్పుడు కూడా అతను ఏదో రకంగా అప్పో చేసి ఇతరులకి ఆదుకునే మనస్తత్వం అవుతుంది. సో దానివల్ల ఏంటంటే పెట్టే గుణమే తప్ప తీసుకునే గుణం లేదు అతనికి. దానివల్ల అతనికి ఎప్పుడూ కూడా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే అలా ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. నేను ఎంత పెట్టుకోవాలి, లేకపోతే నేను నాకు ఇంత అధికారంలో నేను డిప్యూటీ సీఎంగా ఉన్నాను, నేను 100 కోట్లు సంపాదించాలి అని ఇంకొకళ్ళకి తోటి కంపేర్ చేసుకుని వేరే వాళ్ళకి 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నాయి, నేను కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలి అనే ఆలోచన మాత్రం అతనికి కొంచెం కూడా లేదండి. రైట్ అండి. రాజకీయంగా మనం చూసినట్లయితే పొలిటికల్గా ఆయన ముందుకు వస్తున్నప్పుడు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే వెనక్కి లాగడం జరిగింది, కామెంట్లను చేయడం జరిగింది. సో ఆ సామాజిక వర్గం నుంచి కూడా ఆయన ఎంతో ఏమంటారు ఒక విమర్శలను ప్లస్ దానికి సంబంధించి వెనకలాగడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ నోర్లన్నీ ఏమయ్యాయి అంటారు? మూతపడ్డాయంటారా? అంటే దీంట్లో ఒకటి గమనించాలి మీరు, రాజకీయాలు వేరు, ఈ కులాలు వేరు, కులాలు మతాలు వేరు. రాజకీయాలు ఏంటంటే ఒక పార్టీకి అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు కావాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ కిందే ఉంటుంది తప్ప ఏదో ఒక కమ్యూనిటీకి సంబంధించింది అతను మా పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను వీళ్ళకి చూసుకోవాలి, వీళ్ళకి నేను సపోర్ట్ చేయాలనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా రాజకీయ నాయకులు వివిధ పార్టీలు, అంతకుముందు పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలు ఏంటంటే అన్ని కులాలు ఉంటారు, ఉన్నప్పుడు వాళ్ళు అధికారాన్ని అనుభవించి వాళ్ళు ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క అధిష్టానం వాళ్ళకి సూచన మేరకు డిఫరెంట్గా పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కువగా విమర్శిస్తేనే నీకు ఈ పోస్ట్ ఇస్తాం ఆ పోస్ట్ ఇస్తాం అని జరుగుతుంది. రెండోది ఏంటంటే ఎక్కువగా మళ్ళీ ఎంతగా ఎక్కువగా విమర్శిస్తే అతను ఇంకా భూస్థాపితం అయిపోతాడు, అప్పుడు ఆటోమేటిక్గా మన పార్టీ వస్తుంది, మనమే అధికారంలోకి వస్తాం అనే ఆలోచనతో ఏంటంటే ఆ విమర్శించేది సద్విమర్శ కాదా అనేది చూడకుండానే చాలా సందర్భాల్లో చాలామంది అతని వ్యక్తిగత జీవితంలో కూడా విమర్శించడం జరిగింది. జనరల్ ఏంటంటే వ్యక్తిగత జీవితంలో వేరు, రాజకీయ జీవితం వేరు, సినిమా జీవితం వేరు.
సో వ్యక్తిగత జీవితం కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. అయినప్పుడు కూడా ఆయన్ని చాలా ఇబ్బందులు పాలు చేయాలి, ఇతను రాజకీయాల నుంచి వదిలి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశారు. కానీ అంతే ప్రయత్నంలో ఒక బాల్ గోడకు కొడితే స్పీడ్గా కొడితే ఎంత స్పీడ్గా వెనక్కి వస్తుందో అంతే స్పీడ్గా అతను అధికారంలోకి చూపించాడు. రైట్ అండి. ఇంతకుముందున్న రాజకీయ నాయకులు కూడా డైరెక్ట్గా సినీ రంగం నుంచి డైరెక్ట్గా రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు డైరెక్ట్గా సీఎంలు అయ్యారు. ఒక ఎన్టీఆర్ గారు కానీ, లేకపోతే అటు సైడ్ జయలలిత కానీ, మిగతా వాళ్ళు కానీ. ఇప్పుడు మరి సినీ ఫీల్డ్ నుంచి డిప్యూటీ సీఎం వరకే వెళ్ళగలిగారు కదా, నెక్స్ట్ స్టెప్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఏం జరగబోతుంటారు? ఒకటి మీరు అడిగిన దాంట్లో వాస్తవం ఉంది. ఆయనకి కొన్ని ఆడియో ఫంక్షన్స్లో కానీ ఎక్కడన్నా సినిమాకి సంబంధించిన ఫంక్షన్స్ జరుగుతుంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఫ్యాన్స్ సీఎం అని అరుస్తూ ఉంటారు. అది నేను చాలా సందర్భాల్లో విన్నాను, నవ్వుకుంటూ ఉంటాను. కానీ రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. రాజకీయాల్లో ఏంటంటే అనుభవం కావాలి, రాజకీయాల్లో అనుభవం కావాలి. ఏది ఏ రకంగా ఎత్తుకు పై ఎత్తేసి ముందుకు వెళ్ళాలని అన్నీ కూడా యాక్షన్ ప్లాన్ ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు, ఆ పార్టీలో సక్సెస్ అవ్వగలుగుతారు. అది ఇతనికి ఓపెన్గా ఉంటాడు, ఓపెన్ మైండ్, ట్రాన్స్పరెన్సీగా ఉంటాడు. ఎత్తుకు పై ఎత్తు అనేది తెలీదు. దానివల్ల ఏమవుతుందంటే ఉన్నట్టుగానే ముఖం మీద మాట్లాడే మనస్తత్వం, అది రాజకీయాలకి అంత పనికిరాదు. ముక్సూటుగా ఉండాలంటే అంత పనికిరాదు. దానివల్ల ఏంటంటే ఉన్నట్టుగా చెబుతూ ఉంటే ప్రజలు ఎవరు నమ్మలేని పరిస్థితి. దానివల్ల ఫ్యూచర్లో ప్రస్తుతానికైతే ఆయన సీఎం అనుకున్నప్పుడు కూడా ఇంకోటి సీఎం ఈ టీడీపీ తోటి ఇతను పొత్తు పెట్టుకుని ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఎవరిని కలవకుండానే పార్టీ వాళ్ళతో మాట్లాడకుండానే ఇమీడియట్గా నేను టీడీపీ తోటి కలిసి పోటీ చేస్తున్నాను అని అనౌన్స్ చేశాడు. అటువంటి దమ్మున నాయకుడు కానీ ఏ పార్టీలో కూడా లేడు. రైట్, ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మనం చర్చించుకోవాలి, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం గురించి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం కంటే ఒక మంచి సీఈఓ అన్న పదం గతం నుంచి వినిపిస్తోంది. ఎంతవరకు నిజం అంటారు? మీ యొక్క అనాలిసిస్ చేయమంటారు? అది వాస్తవం. జనరల్గా ఆయనకి ఇంచుమించు నాకు తెలిసి 15 సంవత్సరాల క్రితం నుంచే ఆయనకి ఆ పేరు బిరుదు కింద అది ఎలా కంటిన్యూ అవుతూ ఉంది. ముఖ్యమంత్రికి కన్నా సీఈఓనే ఎక్కువగా ఆయన కంపేర్ చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే అతను మంచి అడ్మినిస్ట్రేటర్ అనమాట. కంపెనీ అడ్మినిస్ట్రేటర్ ఏంటంటే సీఈఓ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే గవర్నమెంట్ని కూడా నడిపించి అతను సీఎం కాబట్టి ఆ కంపెనీతోటి సీఈఓ ఆ డిజిగ్నేషన్ తోటే ఈ ప్రభుత్వాన్ని కూడా కంపెనీతో కంపేర్ చేసి పిలవటం జరుగుతుంది. సో ఆయన ఏంటంటే అన్ని రకాలుగా కూడా నేనున్నాను అని ప్రతి దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అన్ని ప్రతి అడ్మినిస్ట్రేషన్లో అతను మార్క్ అంటూ ఒకటి క్రియేట్ చేసుకుని దాన్ని అడ్మినిస్ట్రేషన్గా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. రైట్. మరి వరదలు, వర్షాలు, బీభత్సాలు జరిగినప్పుడు మరి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏ విధంగా పర్యటిస్తున్నారు మనం చూస్తున్నాం. సో అందుకు విభిన్నంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడ వేదికగా వచ్చిన ఏవైతే వరదలు అవి ఉన్నాయో వాటిలో అందరి దగ్గరికి వెళ్ళడం, తానే మమేకమై పనిచేయడం ఎలా తీసుకోవచ్చుంటారు? మరి మిగతా సీఎంలకు ఆయన ఆదర్శంగా తీసుకోవచ్చుంటారా? ఇతను నిజంగా మొన్న ఎప్పుడైతే ఫ్లడ్లో అతను అందించిన సర్వీసెస్ నిజంగా దేశానికి ఒక దిక్సూచి కింద ఆయన ఒక సీఎం ఉంటే ఇలా ఉండాలి, ఒక మార్గదర్శి కింద ఆయన నిరూపించడం చేయటం జరిగింది. నిజంగా రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ నిజంగా నేర్చుకోవటంలో కానీ లేకపోతే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని సాల్వ్ చేయాలి, ఒక సీఎం ఏ రకంగా ఉండాలి అనేది ఈయన చూసి నేర్చుకోవాలని నేను చాలాసార్లు అనుకున్నాను. అలాగే ఆయన అక్కడే ఉంటూ ఇంచుమించు ఆ ఫ్లడ్ ఏరియాకి ఆయన ఉన్న ఏరియాకి ఇంచుమించు ఒక 15-20 కిలోమీటర్ డిస్టెన్స్లో అయినప్పుడు కూడా ఆయన 24 గంటలు ప్రజలకి అధికారులకి అందుబాటులో ఉండి ఒక కలెక్టరేట్ ఆఫీసులోనే కలెక్టర్ దగ్గరే అక్కడ ఆయన కనీసం నాకు తెలిసి 12-13 రోజులు ఫ్లడ్ కంప్లీట్ అయ్యేంత వరకు అది కంట్రోల్ అయ్యేంత వరకు అక్కడి నుంచే మానిటరింగ్ చేసి ఆయన పరిపాలన సాగించడం జరిగింది. అలాగే ప్రజలకు నేనున్నాను అని వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చి వాళ్ళు కూడా ఏంటంటే ప్రజలందరూ కూడా సీఎం గారే మనతో పాటు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనకి కొండంత ధైర్యం కింద ఎవరో అధైర్యపడకుండా వాళ్ళు ఫ్లడ్లో అనేక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినప్పుడు కూడా మనతో పాటు సీఎం ఉన్నాడు అనే యొక్క భరోసాతోటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చిన ఆపదను కూడా లెక్క చేయకుండా వాళ్ళని ఆ మూమెంట్లో కూడా వాళ్ళు గడపడం జరిగింది. రైట్ అండి. ఇక చివరిగా మరి రాజకీయ వారసత్వం గురించి మనం మాట్లాడుకుందాం. మరి పీఆర్పీ అధినేత
మెగాస్టార్ గారి వారసుడిగా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సినిమాలోకి ప్లస్ రాజకీయంలోకి వచ్చారనుకుంటే, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా మంత్రిగా వారి లోకేష్ బాబు వచ్చారంటే, నెక్స్ట్ ఒకవేళ సీఎంగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రన్నింగ్లో ఉండబోతున్నారా, లేకపోతే లోకేష్ బాబు గారు రన్నింగ్లో ఉండబోతున్నారా సీఎం పోస్ట్కి నెక్స్ట్ రాబోయే కాలంలో అన్నది మరొక ప్రశ్న కనిపిస్తోంది. ఎలా తీసుకోవచ్చుంటారు, దీనికి ఏం జరగబోతుందంటారు ఫైనల్గా? మీరు అడిగిన క్వశ్చన్లో నేను విభేదిస్తున్నానండి. కారణం ఏంటంటే వారసుడిగా రాలేదు, చిరంజీవికి వారసుడిగా రాలేదు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఆల్రెడీ సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక అడుగు అనేది చిరంజీవి బ్రదర్గా వేసి ఉండొచ్చు, కానీ అతని ఇండివిజువాలిటీని ప్రూవ్ చేసుకుని అతను ముందుకు రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఆయన వాళ్ళ బ్రదర్ మీద మా అన్న ఆశీస్సులు ఉండాలి, చిరంజీవి గారు ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన మీద బేస్ అయ్యి కానీ ఒక ప్రమోషన్ విషయంలో అన్న నువ్వు నాకు కొంచెం సపోర్ట్ చేయమని నేను ఎప్పుడు అడగలేదు. అతనికి ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తిత్వం వ్యక్తి అతను కాదు. ఏదైనప్పుడు కూడా నా స్వతహాగా నీ టాలెంట్ ఉంటే నేను దాన్ని నిరూపించుకోవాలి అంతే తప్ప నేను ఎదుటి వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకూడదు అటువంటి భావాలు ఉన్న వ్యక్తి. సో దానివల్ల ఏంటంటే వేరే వారసుడిగా అనేది మీరు అడిగారు, వారసుడిగా కాదు, అతను ఇండివిజువల్గానే నిరూపించుకున్నాడు, ముందుకు పైకి వచ్చాడు. అలాగే రాజకీయాల్లో కూడా పీఆర్పీలోనే కంటిన్యూ చేయొచ్చు వారసత్వంగా. అంటే జనరల్గా వారసులు ఎలా వస్తారంటే తండ్రి తర్వాత కొడుకులు, తమ్ముళ్ళు వీళ్ళందరూ వస్తారు, కుటుంబ సభ్యులందరూ వస్తారు. కానీ ఆ పార్టీతోటి సంబంధం లేదు, ఇతను సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. సొంతంగా పార్టీ పెట్టుకుని దాంట్లో కూడా వాళ్ళ అన్నయ్యను కూడా ఇన్వైట్ చేయలేదు. నచ్చితే వచ్చాడు, లేకపోతే ఏది ఫోర్స్ చేయలేదు. నిజంగా ఫోర్స్ చేసి ఉంటే చిరంజీవి గారు కూడా వచ్చే అవకాశం ఉందేమో నాకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు జనసేనలో కూడా చిరంజీవి గారు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఫోర్స్ చేయలేదు. అన్నయ్య నాకు ఆశీస్సులు కావాలని అన్నాడే తప్ప కుటుంబంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఒక 5 ఏళ్ళు గడిచిపోయింది, మళ్ళీ దారుణంగా ఓడిపోవడం జరిగింది పార్టీ. ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కూడా ఇతను కంట్రోల్లో లేడు, జగన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీని ఇంక నువ్వు నడపలేవు, నువ్వు చేయలేవు, రాజకీయాల్లో నీకు అచ్చిరావని కుటుంబం నుంచి కూడా చాలా ప్రెజర్స్ వచ్చినాయి. అయినప్పుడు కూడా ఇతను మొండిగాను ఆ యొక్క ఎవరైతే వెనక్కి లాగుతున్నారో వాళ్ళందరినీ కూడా కాదని ముందుకు వచ్చి అతను సక్సెస్ అయ్యాడు. రైట్. నీకు ఫైనల్గా మరి ఏపీ రాజకీయ చిత్రం గురించి మరి ఎలా కొనసాగబోతుంది, అభివృద్ధి ఎలా ఉండబోతుంది ఏపీలో? ప్రస్తుతం మంచిగా చేసిన ప్రభుత్వాలు చూసాము, చెడుగా చేసిన ప్రభుత్వాలు చూసాము. ప్రజల అవసరాలను గుర్తించి ప్రజలకి అండదండగా మేము ఉన్నాము అని పరిపాలించే ప్రభుత్వాలు చూసాం. ప్రజలకు అందరికీ తెలుసు, రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ యొక్క ప్రజల నాడి ఏ రకంగా ఉంది, ఏ రకంగా మనం భవిష్యత్తులో మన పార్టీ కానీ మనం కానీ నిలబడి ముందుకు సాగాలి, మరిన్నిసార్లు మన పార్టీ ప్రభుత్వ అధికారంలోకి రావాలి అంటే కనుక ఏ రకంగా ప్రజలకు చేస్తే మేలు చేస్తే మనం ముందుకు రాగలుగుతాం అనే ఆలోచనతో ధోరణితో ముందుకెళ్తాం. ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ 3 రాజకీయ పార్టీలు కూడా అటు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఒక మంచి ఆశయంతో, ఉన్నతమైన ఆశయంతో మనకి స్వలాభం అనేది పక్కకి పెట్టి మన ప్రజలకి నిరంతరం పాటుపడి ప్రజల గురించి పాటుపడి ప్రజలకు సేవ చేస్తే ఆటోమేటిక్గా మనం కొన్ని సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాం. దీనికి ఎవరు కాదనలేని పరిస్థితి, ఎవరు ఇంకొక పార్టీకి అవకాశం లేని పరిస్థితి. సో అటువంటి దిశగా ఏపీలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ. రైట్, మొత్తంగా మరి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు స్వామినాయుడు గారు. మరి రాష్ట్ర రాజకీయాలలో తనదైన శైలిలో మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ముందుకు వెళుతూ, అదేవిధంగా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వారికి కూడా తలలో నాలుకగా మరి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ, ఆ సమస్యలు తనవిగా తీసుకుంటూ మరి వాటికి వ్యక్తిగతంగా తన అమౌంట్ నుంచి కూడా కోట్లాది రూపాయలు వారికి ఖర్చు పెడుతూ ముందుకు వెళుతున్నారు సో పవన్ కళ్యాణ్ గారు. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి ఏమంటారు 3 అభివృద్ధులు లేకపోతే 4-6 పథకాలుగా కొనసాగాలని మనం కూడా ఆశిద్దాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళాలని మనం ఆశీర్వదిద్దాం. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ.